నమస్తే దోస్తులు, అందరు ఎట్లా మంచిరా. మరి ఇలాగైతే నా దుబాయ్ ట్యాక్సీలా ఎవరైతే జాయిన్ అయ్యారో అలాగైతే ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుంది. మీరు ఎట్లయితే లైసెన్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాక ప్రాసెస్ అయిపోయినాక ఈ టెస్ట్ ఉంటుంది కదా, ఆ ఈ టెస్ట్ అయితే ఈరోజు అయితే నాది అయిపోయింది. ఈ టెస్ట్లో మెయిన్గా మీరు డిటీసీ నుంచి మెసేజ్ చేసినాక మీరు అలవీర్ బస్ డిపోట్లో అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ అందరికి ఈయనే ఉంటుంది. బస్ డిపోట్కి వచ్చినాక అయితే మీరైతే నేను చూపించినట్టు ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది సెక్యూరిటీ గేట్ దగ్గర. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు అయితే ఒక లింక్ ఓపెన్ అవుతుంది. నెట్ ఉండేటట్టు చూసుకోరా పోయినప్పుడు, లేకపోతే అక్కడ ఎవరినైనా అడిగినా వాళ్ళైతే హాట్స్పాట్ అయితే ఆన్ చేస్తారు. అట్లా మీరైతే పోయి చేసుకోవచ్చు. స్కాన్ చేసినాక మీరైతే ఇట్లా మీకైతే ఒక 2 ఈమెయిల్లు వస్తాయి. ఆ ఈమెయిల్ వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి చూపిస్తే వాళ్ళైతే ఎంట్రీ ఇస్తారు లోపలికి. అక్కడ సెక్యూరిటీ ఎంట్రన్స్ దగ్గర ఉన్న క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేస్తే మనకైతే ఈ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. రీడైరెక్ట్ అయిపోయాక మనకైతే ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మన ఫుల్ నేమ్, మనం ఎంటర్ అవుతున్న టైం, మన ట్యాక్సీ కంపెనీ నేమ్, మీరు డిటీసీ అయితే డిటీసీ, లేకపోతే లెమోజిన్ అయితే లెమోజిన్, ఇంకా వేరే ట్యాక్సీ కంపెనీ అయితే వేరే ట్యాక్సీ కంపెనీ ఎంటర్ చేసి మీరు విజిట్ చేస్తున్న పర్పస్ ఇంకా మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. అండ్ ఫైనల్గా ఒకరు ఎంతసేపు ఉంటారు, 3 అవర్స్, సపోజ్ 3 అవర్స్ అయితే ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీరు విజిట్ చేసిన బస్ డిపోట్ పేరు అలవీర్ బస్ డిపోట్కి అయితే వచ్చినాం కాబట్టి నేనైతే అలవీర్ బస్ డిపోట్ అయితే ఎంట్రీ చేసిన. మీరు కూడా వేరే బస్ డిపోట్ అయితే దాని పేరుని అయితే ఎంట్రీ చేయండి. ఫస్ట్ అయితే మీరు ఎంట్రీ చేసిన మెయిల్ ఐడికి అయితే ఒక మెయిల్ అయితే వస్తుంది. దాని తర్వాత దాన్ని మీరు ఓపెన్ చేసి వెరిఫై కొడితే మీ ఈమెయిల్ ఐడి అయితే వెరిఫై అయిపోయి మీకు ఇంకో కొత్త ఈమెయిల్ అయితే వస్తుంది. దాంట్లో అయితే ఓపెన్ అగ్రిమెంట్ అయితే ఉంటుంది. ఆ ఓపెన్ అగ్రిమెంట్ క్లిక్ చేస్తే మీరైతే నెక్స్ట్ పేజ్కి అయితే మీకైతే ఎంట్రీ పాస్ వచ్చేస్తుంది. అది చూపించి అయితే మీరైతే టెస్ట్ హాల్కి అయితే వెళ్ళిపోవచ్చు. దాన్ని అయితే ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకొని పెట్టుకోర్రి. ఆ స్క్రీన్ షాట్ చూపిస్తే మీరైతే లోపలికి అయితే ఎంట్రీ అయిపోవచ్చు. లోపలికి పోయినా కోసేపు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. కోసేపు వెయిట్ చేసినాక మీరైతే ఎగ్జామ్ హాల్ టెస్ట్ హాల్కి అయితే తీసుకుపోతారు. హాల్కి తీసుకుపోయాక మీకైతే లైసెన్స్ ఎమిరేట్స్ ఐడి మర్చిపోకుండా తీసుకోర్రి. కంపల్సరీ ఎమిరేట్స్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. టెస్ట్ హాల్లోకి ఎంటర్ అయినాక మీరు డైరెక్ట్ మీకైతే మీ లైసెన్స్ నెంబర్ కంప్యూటర్లో ఎంటర్ చేసినాక మీకైతే టెస్ట్ స్టార్ట్ అవుతుంది. మొత్తం 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 40 క్వశ్చన్స్లో 28 కరెక్ట్ ఇస్తే సరిపోతుంది. ఏమంత పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. మీరైతే ఆల్రెడీ అన్ని పీటీఏ ట్రైనింగ్లు అయితే అన్నీ నేర్చుకొని ఉంటారు. కాకపోతే కొంచెం ఒక 1-2 డేస్ ముందైతే మంచిగా ప్రిపేర్ కండి. నాకైతే 88% వచ్చింది. ఫాస్ట్గా అయితే అయిపోయింది. మీకైతే ఒకసారి చాలామంది వచ్చిర్రు, మీకైతే ఒకసారి డిస్ప్లే అయితే కనబడుతుంది. అట్లనే మీరు అది ఎట్లా చేసుకోవాలనేది అయితే మీకైతే ఒకసారి స్క్రీన్ మీద అయితే చూపిస్తా, చూడండి, మీకు ఐడియా వస్తుంది. పాస్ అయిపోగానే మీరు ఏదైతే కన్సల్టెన్సీ నుంచి వచ్చిర్రో వాళ్ళకైతే మెసేజ్ చేసేయండి పాస్ అయిపోయిన ఈ టెస్ట్ అని. ఇట్లా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. దీని తర్వాత మెడికల్ కోసం అయితే ఉంటుంది. మా బ్యాచ్లో ఉన్న వాళ్ళకైతే నాకంటే 3 డేస్ ముందే టెస్ట్ అయిపోయింది. మండే రోజు అయింది వాళ్ళకైతే. ట్యూస్డే రోజు వాళ్ళ మెడికల్ కూడా కంప్లీట్ అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళకైతే అందరికీ కంప్లీట్ అయిపోయింది. నాదైతే రేపైతే వస్తామో చూద్దాం. ఒకవేళ రాగానే మీకైతే అప్డేట్ ఇస్తా, మీకైతే తెలుస్తుంది. ఇంకేదైనా డిటీసీ గురించి ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే నేనైతే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తా. ఎంత టైం పడుతుంది ఏందనేది ఒక ఫుల్ వీడియో అయితే చేస్తా. మొత్తం ప్రాసెస్ ఎట్లుంటుంది ఏందనేది. అప్పటిదాకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.